నేటి డిజిటల్ యుగంలో ఆర్థిక మోసాలను అరికట్టడం ఒక పెద్ద సవాలుగా మారింది. కొత్త కొత్త పద్ధతుల్లో పుట్టుకొస్తున్న సైబర్ నేరాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. అయితే ఆర్థిక మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు అధునాతన ఏఐ టూల్ అయిన మ్యూల్ హంటర్ ఏఐను ఉపయోగించాలని బ్యాంకులను ఆర్బీఐ ప్రోత్సహిస్తోంది. శుక్రవారం ముగిసిన ద్రవ్య విధాన కమిటీ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ఈ మేరకు బ్యాంకులకు సూచన చేశారు. దీంతో మ్యూల్ హంటర్ ఏఐ టూల్ ఏంటి, ఇది ఎలా పనిచేస్తుందనే చర్చనీయాంశంగా మారింది. ఆర్బీఐకి సంబంధించిన ఆవిష్కరణల విభాగమైన రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ ఈ అధునాతన ఏఐ టూల్ను రూపొందించింది. ఆర్థిక మోసాలకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో ఈ సాధనం మంచి ఫలితాన్ని అందిస్తోంది. ఆర్థిక మోసాలను గుర్తించడంలో చక్కగా ఉపయోగపడుతుంది. మనీ లాండరింగ్ వంటి మోసాల్లో ఉపయోగించే మ్యూల్ ఖాతాలను ఈ టూల్ ఖచ్చితత్వంతో వేగంగా గుర్తిస్తోంది. ఈ అప్లికేషన్ను ఇప్పటికే 2 ప్రభుత్వ రంగ బ్యాంకులు విజయవంతంగా ఉపయోగిస్తున్నాయి. నిజానికి ఆర్థిక మోసాల కోసం నేరగాళ్లు ఉపయోగించే మనీ మ్యూల్ ఖాతాలను గుర్తించడం అత్యంత సంక్లిష్టంగా మారింది. ఈ తరహా మోసాలను అరికట్టడంలో ఇదే అతిపెద్ద సమస్యగా ఉంది. ఎలాంటి అనుమానం లేని వ్యక్తుల పేర్ల మీద బ్యాంకు ఖాతాలను ఓపెన్ చేయించి నేరగాళ్లు వాటి మధ్య అంతర్గత లావాదేవీలను నిర్వహిస్తుంటారు. దీంతో ఎవరికి ఎలాంటి అనుమానం రాదు. ఆర్థిక మోసాలను గుర్తించడం అందుకే సంక్లిష్టంగా మారింది. మోసపోయిన డబ్బును తిరిగి పొందలేకపోవడానికి ఇదే అతిపెద్ద కారణంగా ఉంది. అయితే మ్యూల్ ఖాతాలుగా పిలిచే వీటిని గుర్తించడంలో మ్యూల్ హంటర్ ఏఐ చక్కగా పురోగతిని చూపిస్తుందని ఆర్బీఐ నివేదికలు చెబుతున్నాయి.